ఆలియా భట్ గారి ఆల్ఫా మూవీ చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. మీరు ఈ మూవీని బ్లాక్ విడో లాంటి మార్వెల్ మూవీస్తో కంపేర్ చేసుకోవచ్చండి. స్టోరీ టేకింగ్ అండ్ దెన్ ఆల్మోస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా వాటిని రిసెంబుల్ చేస్తాయండి. బట్ స్టోరీ విషయానికి వస్తే ఆలియా భట్ గారిని చిన్న వయసులో నుంచే బాబీ డియోల్ గారు మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారండి. అండ్ ఆ ట్రైనింగ్ తను పూర్తి చేసుకున్న తర్వాత అలాగే మిలిటరీలోనే కంటిన్యూ అయిందా లేదంటే తను వేరే మార్గాన్ని ఎంచుకుందా అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలండి. ఈ మూవీలో ఇంకో ఫీమేల్ లీడ్గా శార్వరి గారు కనిపిస్తున్నారండి. శార్వరి గారికి ఆలియా భట్ గారికి రిలేషన్ ఏంటి, వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీరు ఈ మూవీలో చూడాలండి. అనిల్ కపూర్ గారి పాత్ర ఏంటి అనేది కూడా మీరు ఈ మూవీ చూసే తెలుసుకోవాలండి. ఇవన్నీ చిన్న చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లాగా అనిపిస్తున్నాయండి. అవి నేను మీకు రివీల్ చేసి మీ మూడ్ని మీ మూవీ ఎక్స్పీరియన్స్ని పాడు చేయదలుచుకోలేదు, అందుకే రివీల్ చేయట్లేదు. బాబీ డియోల్ గారు మాత్రం ఆలియా భట్ గారి ట్రైనర్గానే కనిపిస్తున్నారండి. ఎస్, మీకు ఈ మూవీలో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే శార్వరి గారు అండ్ బాబీ డియోల్ గారు అని నేను నమ్ముతున్నానండి. అండ్ అనిల్ కపూర్ గారు వారి రోల్కి జస్టిఫికేషన్ అయితే చేశారండి. ఆలియా భట్ గారు మాత్రం నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఆలియా భట్ గారి క్యారెక్టరు ఎ లిటిల్ ఓవర్ కాన్ఫిడెంట్, ఎ లిటిల్ ఓవర్ అరగెంట్, ఎ లిటిల్ ఓవర్లీ కూల్గా పోర్ట్రే చేయబడిందండి. ఇది కావాలనే ఆ క్యారెక్టర్ని అలా రాసుకుని ఉంటే మాత్రం ఆలియా భట్ గారు వారి పాత్రకి జస్టిఫికేషన్ చేసినట్టేనండి. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్, ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ విషయానికి వస్తే చెప్పాను కదండి, ఆలియా భట్ గారు ఓవర్లీ కూల్గా చేసినట్టు అనిపిస్తుందండి. ఒక యాక్షన్ ఎపిసోడ్ అయిపోగానే వారు ఒక లుక్ ఇస్తూ ఉంటారు, అది అన్నెసెసరీ అని నాకు అనిపించిందండి. ఒక సోల్జర్ లాగా ట్రైన్ అయిన వారు తిరిగి మళ్ళీ ఆ లుక్లు ఆ కూల్గా చూసేవా చేశాను అన్నట్టుగా చూడడం అనేది జరగదు అని నేను నమ్ముతున్నానండి. ఈ విషయంలో నాకు అందుకే శార్వరి గారి పర్ఫార్మెన్స్ నచ్చిందండి. సీరియస్గా కరెక్ట్గా చేయాల్సింది చేసేసి తన దాన్ని తను వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇది నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన పర్ఫార్మెన్సెస్కి సంబంధించిన నా ఒపీనియన్ అండి. ఇందులో హృతిక్ రోషన్ గారి క్యామియో కూడా ఉందండి. ఆ క్యామియోని నేను ఎంజాయ్ చేశానండి. అండ్ మిలిటరీ చాలా ఆర్గనైజ్డ్గా యాక్షన్ తీసుకుంటుంది అని నేను అనుకుంటున్నానండి. బట్ ఈ మూవీలో మాత్రం మిలిటరీని ఒక అటాక్ చేయాల్సి వచ్చినా సరే అన్ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళినట్టుగా కనిపించిందండి నాకు. అందుకే ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అంత హ్యాపీగా లేనండి. బట్ ఓవరాల్ మూవీ మాత్రం మీరు చూసుకుంటే చాలా బాగుందండి. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి శివ్ రవేల్ గారండి. చాలా చక్కగా చేశారండి డైరెక్షన్. నాకైతే అన్ని విధాలుగా ఈ మూవీ నచ్చిందండి. మీరు మార్వెల్ మూవీస్ ఇవన్నీ చూసి ఉంటే మాత్రం మీకు ఆ రిసెంబ్లెన్సెస్ కనిపిస్తాయి. మీరు అటువంటి మూవీస్ ఏది చూడలేదు అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ని కలిగిస్తుందండి. మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్ని ఇస్తుందండి ఈ మూవీ. అండ్ ఈ మూవీలో స్టోరీలో కూడా లీనియర్గానే ఉందండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తుంది ఈ మూవీ. ఈ మూవీలో మీకు ఒక చోట ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి, ఒక పని చేశారు, ఒక యాక్షన్ చేశారు అనుకోండి, ఆ యాక్షన్ ఎందుకు చేశారు అనేది ఇమీడియట్గా మీకు రివీల్ అయిపోతూ ఉంటుందండి. చివరి వరకు హోల్డ్ ఆన్ చేయడం, చివరికి ట్విస్ట్ లాగా దాన్ని రివీల్ చేయడం ఇలాంటివి ఏమీ లేవండి. ఎప్పటికప్పుడు మీకు ఒక క్వశ్చన్ వస్తే దానికి ఇమీడియట్గా ఆన్సర్ వచ్చేస్తూనే ఉంటుందండి. ఈధర్ వర్బల్గా లేదంటే సీన్ లాగా ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తూనే ఉంటారండి. అది ఈ మూవీ విషయంలో నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ రెండవది, ఇందులో నాకు మినీ దురంధర్ కనిపించిందండి. ఒక మినీ దురంధర్ ఎపిసోడ్ కనిపించింది. మీరు కూడా అది ఎక్కడ కనిపించిందో మీరు ఫైండ్ అవుట్ చేయండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. అదొక ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి. ఎనీవేస్, ఈ మూవీ అయితే చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చెక్అవుట్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.